స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖా మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. వీక్షకుల ఆరోగ్య సమస్యలకు డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం, సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం. శ్రీలత ఇలా మెయిల్ చేశారండి. మా అమ్మగారి వయసు 69 సంవత్సరాలు. గత కొంతకాలంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. జ్వరం కూడా 104.7 ఫారెన్ హీట్ వరకు ఉంటోంది. చికిత్స తీసుకున్నప్పటికీ జ్వరం కానీ మూత్రనాళ ఇన్ఫెక్షన్ గానీ తగ్గడం లేదు. మా అమ్మగారికి ఎలాంటి చికిత్స అవసరమో చెప్పండి అని రాశారు. శ్రీలత గారు, మీరు రాసిన దాన్ని బట్టి అయితే మీ అమ్మగారికి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వస్తుంది. మీరు కొన్ని మందులు వాడారని చెప్తున్నారు. అవి ఒక సింగిల్ డోస్ ఆఫ్ మలేరియల్ ట్రీట్మెంట్ అలాంటివి ఇచ్చినట్టుగా రాస్తున్నారు. కానీ మెయిన్గా ప్రాబ్లం యూరినరీ ఇన్ఫెక్షన్ వల్లనే. యూరినరీ ఇన్ఫెక్షన్ వల్లనే మీరు ఇలా చలి, జ్వరము అలాంటివి చూస్తుంటారు. మీరు రాయింది ఏంటంటే ఇంకేదైనా పరీక్షలు చేయించారా, మీ అమ్మగారికి డయాబెటీస్ లాంటిది ఏమైనా ఉందా, లేదంటే కిడ్నీ దగ్గర నొప్పి లాంటిది ఏమైనా ఉందా అనేది తెలియాలి. ఇంత సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే డెఫినెట్గా మీరు ఐవీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం అనేది చాలా కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్. ఒక యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించి మీరు ఈకోలై ఉందని రాశారు, దానికి తగ్గ యాంటీబయాటిక్ ఒక ఇంజెక్షన్ రూపంలో కనుక తీసుకున్నట్టయితే ఒక 3-4 days 1 weekలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. రెండోది మనం చూడాల్సిందే, ఇంత సివియర్ ఇన్ఫెక్షన్ రావడానికి ఏదైనా కారణం ఉందా, కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉందా, స్టోన్ లాంటిది ఉందా అని. సో అట్లీస్ట్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అయినా మేము చేయించినట్టయితే మనకి ఆ విధంగా ఆలోచించడానికి కొంత తెలుస్తుంది కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉందా. సో ఇనీషియల్గా ఒక ఐవీ యాంటీబయాటిక్ వాడటం, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించడం, ఈ రెండు మినిమం చేయాలి మనం. విశాఖపట్నం నుంచి రామదాస్ ఇలా రాశారండి. నా వయసు 25 సంవత్సరాలు. గత ఏడాది కాలం నుంచి ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తోంది. రోజంతా నొప్పి ఉంటుంది. ఈసీజీ, ఎక్స్రే, స్కానింగ్లు అన్నీ తీయించాను. రిపోర్టులన్నీ నార్మల్ గానే ఉన్నాయి. అయితే ఛాతీలో నొప్పి మాత్రం అలాగే వస్తోంది. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి అని రాశారు. రామదాస్ గారు, మీరు మీ ఏజ్ 25 years అయినా కూడా మీకు 1 year నుంచి చెస్ట్ పెయిన్ వస్తుందని రాశారు. మీరు ఈసీజీ, ఎకో అన్ని స్కాన్ అన్ని చేశామంటున్నారు. కానీ మీరు ఈ ఎకో, స్కాన్ అన్ని ఒకసారి రిపోర్ట్స్ మాకు తీసుకొచ్చి చూపించినట్లయితే కనుక మీకు ఏమేం పాసిబిలిటీస్ ఉండొచ్చు చెస్ట్ పెయిన్ రావడానికి, అసలు చెస్ట్ పెయిన్ ఏ టైంలో వస్తుంది, ఏ ఏరియాలో వస్తుంది, దేంతో రిలేటెడ్ ఉంది, మీరు ఫుడ్ ఇంటేక్తో రిలేట్ ఉందా, లేకపోతే మీరు ఏమన్నా పని చేసినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుందా, అలాంటివి చూసి మేము దాని ద్వారా దానికి మీకు సొల్యూషన్ చెప్పగలమండి. ఇలా మీరు రిపోర్ట్స్ పంపించడం కాదు, కానీ మీరు డైరెక్ట్గా వచ్చి టెస్ట్ చేయించుకుని చూపించినట్లయితే మేము మీకు సొల్యూషన్ ఆఫర్ చేయగలం. మీకు ఈ రోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు నిత్యం 4-5 తులసి ఆకుల్ని నమలడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. నోటి దుర్వాసన క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.